ప్రభుత్వాలు బాధ్యతగా లేకపోతే ఏమవుతాయి అన్నది భారతదేశంలో తెలుసు. కాశ్మీర్ ప్రజలు సుదీర్ఘకాలం పాటు రోడ్ల మీద పడున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సుదీర్ఘకాలం పాటు రోడ్ల మీద పడున్నారు. కాశ్మీర్లో ఆనాడు జరిగిన మారణ హోమం కారణంగా భారతదేశంలో అనేక మంది నిరాశ్రయులైనటువంటి పరిస్థితి. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం కారణంగా నిరాశ్రయులై ఇతర ప్రాంతాలు బ్రతికింది. ఇదంతా కూడా పరిష్కరించలేని చేతకాని దద్దమ్మ లాంటి ప్రభుత్వాల వల్ల ఇప్పుడు ఎక్కడిదక్కడ సెటరైట్ చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం ప్రస్తుతం హమాస్ నడుపుతున్నటువంటి పాలస్తీనాలు ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వం అనేటువంటిది కేవలం డబ్బులు కలెక్ట్ చేసుకునేటువంటి ఒక ఉద్యోగస్తుడు తప్పించి అక్కడ ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేసి అదుపులో పెట్టుకునేది హమాస్ తీవ్రవాద సంస్థ. ఆ హమాస్ తీవ్రవాద సంస్థ తన ఉనికి కోసం అని చెప్పి ఇజ్రాయెల్ మీద దాడి చేసి అక్కడ 1200 మంది ప్రాణాలు తీస్తే దానికి ప్రతిగా ఇజ్రాయెల్ వచ్చి దాడి చేస్తూ గాజాలో సగం గాజాని ఖాళీ చేయించినటువంటి సందర్భం. ఇప్పుడు సైన్యానికి సంబంధించిన స్పెషల్ ఫోర్సెస్ వెనక్కి వెళ్ళినాయి కానీ అటాకింగ్ ఫోర్సెస్ అయితే ముందుకు సాగుతూనే ఉన్నాయి. వాటి మధ్యన పాలస్తీనా పౌరులు అల్లాడిపోతూనే ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా కనబడుతున్నటువంటిది ఏంటంటే ఇంతవరకు ఎంతమంది డిస్ప్లేస్ అయ్యారు, ఇళ్ళు లేక రోడ్డును పట్టడం, ఇళ్ళు వదిలి రోడ్డును పట్టడం, ఈ రెండు జరిగినటువంటి వాళ్ళు ఎంతమంది అన్నది ఆరా తీస్తే 18 లక్షల మంది అని తేలింది. తద్వారా ఉగ్రవాద పాలనలు ఉంటే ఇలాంటి పరిస్థితి ఉంటుంది అన్నది స్పష్టంగా కనబడుతుంది. ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో, ఇప్పుడు గాజాలు.